రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి మండలం నౌలూరు 22A నిషేధిత భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్యతో నలిగిపోతున్న వేలాది మంది బాధితులకు ఒక కనువిప్పు కలిగించే ఉదాహరణ అని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నౌలూరు సర్వే నంబర్ 774లో దశాబ్దాలుగా ప్రజల అధీనంలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా 22A జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తరతరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న స్థానిక రైతులు, యాజమానుల ఆస్తి హక్కులను రక్షించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భూములను 22A నిషేధిత జాబితాలోకి చేర్చిన తర్వాత వాటిపై హక్కుల విషయంలోనూ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరపలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ యజమానులకు ఎలాంటి కనీస నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా వాటిని ప్రభుత్వ భూములుగా పరిగణించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నిబంధనలను పక్కనబెట్టి సదరు 30 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDAకు అప్పగిస్తూ లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. అది నిజంగా ప్రభుత్వ భూమి అని భావిస్తే చట్టప్రకారం ముందుగా నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకోవాలని, లేదా ప్రైవేటు వ్యక్తుల హక్కులు ఉన్న పక్షంలో వారికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా రీతిన 22A సమస్యలతో సతమతమవుతున్న వేలాది మంది రైతులు, బాధితుల ప్రయోజనాల దృష్ట్యా ఈ వివాదాస్పద నిబంధనను తక్షణమే రోల్బ్యాక్ చేయాలని కోరారు. తాము అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, అయితే రాజధాని నిర్మాణమనేది రైతులు, భూ యజమానుల ప్రాథమిక ఆస్తి హక్కులను కాలరాయకుండా వాటిని పరిరక్షిస్తూ మాత్రమే జరగాలని హితవు పలికారు. నౌలూరు భూములపై ప్రభుత్వం స్పష్టమైన విధానపరమైన నిర్ణయం తీసుకుని బాధితులకు తక్షణ న్యాయం చేయాలని కోరారు. నౌలూరు భూములకు సంబంధించిన అన్ని రకాల చట్టబద్ధమైన పత్రాలు, రెవెన్యూ ఆధారాలతో తాము గుంటూరు జిల్లా కలెక్టర్ను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు ఏబి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఒకవేళ ఈ సమస్యపై కలెక్టర్ నుంచి వచ్చే స్పందన బాధితులకు న్యాయం చేసే విధంగా సంతృప్తికరంగా లేకపోతే బాధితుల పక్షాన తమ నిరసనను మరింత ఉధృతం చేసి న్యాయ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. 444 జీవో తెచ్చాం, 445 జీవో తెచ్చాం, 345 మెమో ఇచ్చాం, అయిపోయింది, మొత్తం పరిష్కారం అయిపోయింది అని అంటాం. ఎట్లుంటుందంటే, మనం PGRSలో ఒక పిటిషన్ పెడితే మీ పిటిషన్ అందింది అని చెప్పి మనకు రిప్లై ఇస్తారు. ఇచ్చి సమస్య పరిష్కారం అయిపోయిందని అక్కడ సున్నా చుట్టేసుకుంటారు వాళ్ళ లిస్టులో. అట్టుంది ఇది. మీరు 345 జీవో జనవరి 2వ తారీఖున ఇచ్చారు. జూలై ఆఖరికల్లా 22A సమస్యలు అనేవి ఏమి ఉండకూడదు, డామ్ డూమ్ అని చెప్పి ఒక 5 పేజీల మెమో ఇచ్చారు. జూలై వెళ్ళిపోయింది, ఆగస్టు వచ్చేసింది. అయిందా పని? మీ చేతగాంతనం అక్కడే కనపట్లా. దానివల్ల పని అయ్యే కాడికి 444 జీవో అవసరం ఏమొచ్చింది అసలు? కాబట్టి ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టే మాటలు, బాధితుల్ని ఇంకా బాధ పెట్టే మాటలే తప్ప సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు కాదు. ఈ ప్రభుత్వం వల్ల కాదు 22A సమస్యను పరిష్కరించడం. తెలంగాణ ప్రభుత్వం తెలుసుకున్నది కాబట్టే లెంపలేసుకుని సారీ చెప్పి 22Aలో పెట్టిన భూములన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తాం, మా అధికారులు తప్పు చేశారు, సారీ అని చెప్పారు. మీరు కూడా మీకు భేషజం అడ్డొస్తే సారీ చెప్పక్కర్లేదు, కానీ ఎవరో ఒకళ్ళ మీద తోసేసి వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పి ముందు వాటిని రోల్ బ్యాక్ అయితే చేయండి. మా ప్రాణాలకి హాయిగా ఉంటుంది, మేము తిరగలేక చచ్చిపోతున్నాం. అదిగాక మా ఆస్తి మీరు మాకు చెప్పకుండా తీసేసుకుని మీ సంఖలో పెట్టుకుని 444 జీవో ప్రకారం మీరు కలెక్టర్కి అర్జీ పెట్టుకోండి, కలెక్టర్ గారు తీసేస్తారు అంటే నాకేం అవసరం అండి అసలు నీ దగ్గర రావడానికి? నేనేం తప్పు చేశాను కాబట్టి నీ ఆఫీస్కి రావాలి? నేను నీకేమైనా బాకీ పడ్డానా? నీ పన్ను ఎగ్గొట్టానా, శిస్తు ఎగ్గొట్టానా, ట్యాక్స్ ఎగ్గొట్టానా? నేను ఎందుకు రావాలి మీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి లైన్లో నుంచోవాలి? డబ్బులు ఇచ్చి రూపాయి పోగేసి కొనుక్కున్నటువంటి ఆస్తులు 50 ఏళ్ల కిందట కొనుక్కున్న ఆస్తులు ఇవి. మా పిల్లలకి చెందాల్సిన ఆస్తులు నువ్వు ఇవాళ ప్రభుత్వం ఆస్తి అని చెప్పి నీ అంత నువ్వు రాసేసుకుని నన్ను వచ్చి నీ కాళ్ళు పట్టుకోమంటావా? ఏం కర్మ పట్టింది నాకు? దీనికి సమాధానం చెప్పమనండి ప్రభుత్వాన్ని ముందు. కొన్ని వేల కేసులు ఇవాళ 22Aకి సంబంధించి హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. నిజంగా హైకోర్టుని పూర్తిగా ట్రాఫిక్ జామ్ చేస్తుంది రెవెన్యూ సమస్యలే.
హైకోర్టులో 90% వ్యాజ్యాలన్నీ ప్రభుత్వానికి సంబంధించినయే. ప్రభుత్వం అసలు కౌంటర్ వేయదు, సమాధానం చెప్పదు. మీరు కాగితాలు పరిశీలించి సాల్వ్ చేయండి అంటే సాల్వ్ చేయదు. తీసుకున్న కాగితాలు తీసుకోలేదని అబద్ధాలు చెబుద్ది. ఏం చేయాలి ప్రభుత్వాల్ని? ఎన్ని వందల కేసులు వేయాలి, ఇంకా ఎన్ని వేల కేసులు వేయాలి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి మేము? మాకేం కర్మ ఇది? కాబట్టి ఇది ఇంకా బతిమాలే రోజులు పోయినాయి. దీన్ని చాలా సీరియస్గా దీన్ని పోరాట దిశగా తీసుకెళ్తాం. మీరు ఏమాత్రం ప్రజల మీద ప్రేమ ఉన్నా, విజ్ఞత ఉన్నా రోల్ బ్యాక్ చేయండి, అదొక్కటే పరిష్కారం. మా నాన్నగారు నవలూరు గ్రామంలో 774/6A 200 గజాల ఇంటి స్థలం 1985లో కొనుక్కున్నారండి. 1985లో కొనుక్కున్నారు. అప్పటి నుంచి దాన్ని మేమే అనుభవించుకుంటూ ఉన్నామండి, వేకెంట్ ల్యాండ్. దాన్ని ఈ మధ్యకాలంలో ఆ రోడ్లోంచి NE3 రోడ్డు వెళ్తుందని చెప్పి మాకు తెలిసిందండి. ఆ రోడ్డు వెళ్తుందని చెప్పి CRD వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా స్థలం నుంచి రోడ్డు వెళ్తుందన్నారు, మాకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు, ఏంటండి అని అడిగితే ఇది మీ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్, ఇది అసైన్ ల్యాండ్, ఇది కలెక్టర్ గారు మాకు ఇచ్చారు, మీరేమైనా ఉంటే కలెక్టర్ గారిని అడగండి, మీకు ఏ రకమైన నష్టపరిహారం రాదు అని చెప్పారండి. చెప్తే మేము దాని గురించి కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి వెళ్తే కోర్టు వారి దగ్గర వీళ్ళు డైరెక్షన్లో మేము మాట్లాడుకుంటామండి అని చెప్పి కోర్టుకి చెప్పి మమ్మల్ని పిలిపించి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం తీసుకొని దానికి మళ్ళీ కోర్టుకి ఏమీ ఇవ్వలేదు, డాక్యుమెంట్స్ మాకు ఏ రకమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చారండి. ఇప్పుడు మళ్ళీ మేము రెండోసారి మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ కోర్టుకి వెళ్తే మళ్ళీ కోర్టులో నుంచి కేసు ఫైల్ పైకి వెళ్ళట్లేదు, 150, 250 ఆ లిస్టులో ఉంది, మీది టైం పడుతుందండి అంటున్నారు. ఈ లోపేమో ఇక్కడ రోడ్డు పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి, మాకు నష్టపరిహారం లేకుండానే రోడ్డు పని మొదలు పెట్టారండి. దానివల్ల మాకు న్యాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్రెడీ మేము ఉండేది హైదరాబాద్ అండి. హైదరాబాద్ వెళ్ళి 30 సంవత్సరాలు అయినా అక్కడ ఏమీ లేకుండా మన రాజధాని అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మేము ల్యాండ్స్ కొనుక్కోవటం జరిగింది. ఇది ఫస్ట్లో మాకు ట్యాంక్ అనే విషయం తెలియజేయలేదు. ఇది కొన్ని ప్రాబ్లం వల్ల ఆపింది. ఇంతకుముందు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ అయింది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదంటే నేను నాతో పాటు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి మన ఏరియా మనం ఎప్పుడైనా అక్కడ వెళ్ళి బతికే వాళ్ళం, మనకి ఎంతో కొంత ల్యాండ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ల్యాండ్ తీసుకోవటం జరిగింది. తీరా ఇప్పుడు వచ్చేసి మాది ల్యాండ్, మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పంటున్నారు. మేము కొని కూడా 10 సంవత్సరాల పైన అయిపోయింది. దయచేసి ఈ ల్యాండ్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళే ట్యాంక్ అని చెప్పారు. తర్వాత అది సబ్ డివిజన్ చేసేసి మామూలుగా అందరికీ డివైడ్ చేశారు. తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. ఫస్ట్ చెప్పిన ట్యాంక్ అనేది అడుగుతున్నారు, కానీ తర్వాత జరిగిన సెక్షన్స్ అన్నీ ఏ ప్రాతిపదికన చేశారనేది ఎందుకు ఆలోచించట్లేదు కలెక్టర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ. దయచేసి లోకేష్ గారికి కానీ చంద్రబాబు గారికి చెప్పేది ఒకటే విన్నపం, అయ్యా దీంట్లో మంచి చెడు ఏముందో మీరు ఇది చేయండి. 300 ఫ్యామిలీలు వాళ్ళ రోడ్డు మీద ఉన్నాయి. ఇవాళ వాళ్ళందరికీ మీరు భరోసా ఇచ్చేసి త్వరగా ఈ ప్రాబ్లం తీసేయాలని చెప్పేసి. ఎక్కడ పోతావు? ఏది 150 160 అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫెన్సింగ్ వేసుకున్నది కూలగొట్టింది ఎక్కడ? ఫెన్సింగ్ ఇక్కడ ఫెన్సింగ్ చెట్టు దగ్గర
కాదు మీది ఆస్తే కాదు, కాదు అదే అంటారు కరెక్ట్, అదంతా వాళ్ళ ఆస్తి. వాళ్ళ సో ఫెన్సింగ్ వేసుకుని కూలగొట్టేశారు, ప్రహరీ వాళ్ళు కట్టుకుని కూలగొట్టేశారు, వెళ్ళిపోతున్నారు. అవును. అడిగితే మా ల్యాండ్ మీకు సంబంధం లేదా, మీకు సంబంధం లేదా? డాక్యుమెంట్లు ఉన్నా కూడా పట్టి